అన్నయ్య, వదిన ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్తే వెళ్ళిందిలే, వెళ్ళని. మనకేంటి, ఎవరిని బెదిరిస్తుంది? అది కాదన్నయ్య. విసిగించుకో. ఆకాష్ గారు, నాకు భయంగా ఉందండి. దేనికండి? వదిన చాలా సీరియస్గా ఎవరితోనూ ఏం మాట్లాడకుండా అన్నయ్యతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. జరిగిన దానికి బాధపడి అన్నయ్య కొట్టాడని అవమానంగా భావించి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళలేదు కదా? చచా, ధరణి మేడం మీరు అనుకునేంత పిరికి వాళ్లేం కాదు. అంతా అబద్ధం. ఎవరో కావాలనే వారి మీద అలా నిందపడేలా చేశారు. ఎలా అయినా ధరణి మేడం తన నిజాయితీ నిరూపించుకుంటారు, నిర్దోషిగా నిలబడతారు. నాకు నమ్మకం ఉంది. వదిన చాలా మంచిది, అలాంటి పనులు చేయదని నాకు నమ్మకం. కానీ ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో తెలియడం లేదు. పుట్టింటికి ఏమైనా వెళ్ళిపోయిందా? మళ్ళీ తిరిగి రాదా? అలా వెళ్ళరు. ఆ ఆలోచనతో వెళ్తే ఈ ఇంటి గడప అస్సలు తొక్కరు. వారు చాలా ఆత్మాభిమానం కల మనిషి. ఎంత మంచితనం ఉందో అంతే పట్టుదల ఉంది. చేతనైతే సాయం చేసే మనిషే గాని ద్రోహం చేసేవారు కాదు. దీప్తి గారి విషయంలో అసలు అలా ఎన్నటికీ చేయరు. అనవసరంగా దీప్తి గారే ధరణి గారిని ఎందుకు అపార్థం చేసుకున్నారో అర్థం కావడం లేదు. ఒక్కసారి వదినకు ఫోన్ చేయవా? ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవా? వద్దండి, వారికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. ఆలోచన లేకుండా వెళ్ళరు. కరెక్ట్గా ఎక్కడికి వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో, అసలు నిజం బయటపడుతుందో అక్కడికే వెళ్ళుంటారు. మీరేం కంగారు పడకండి. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. ఈ ఆంజనేయ భక్తుని నమ్మండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఆదిత్య గారితో ఏం చెప్పావే? చెప్పింది నిజమైతే ఎందుకు పారిపోతున్నావు? నాతో కూడా అదే మాట చెప్పు. వదల్లే, నీ నోటితో నిజం చెప్పేదాకా వదలు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.